నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే వైసీపీలో ఇంటి పోరు అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. ప్రధానంగా రాయలసీమలో వైసీపీ నేతల తీరు అధిష్టానానికి గందరగోళంగా మారింది. వైసీపీలో ఇప్పటికే అధికారికంగా సగానికి పైగా స్థానాల్లో అభ్యర్థుల పేర్లు ఖరారు కాగా అందులో సగం చోట్ల అసమ్మతి సమస్యలు ఎదురవుతున్నాయి. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో చోటు చేసుకున్న మార్పులు చేర్పులను కొందరు బహిరంగంగానే వ్యతిరేకిస్తుండగా మరికొందరు జరుగుతున్న ప్రచారాల ఆధారంగా అంతర్గత సమాలోచనలు మంత్రాలతో తలమునకలవుతున్నారు. వర్గ రాజకీయాలకు కేంద్రమైన రాయలసీమ జిల్లాలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక సందడి ఊపందుకుంటుంది. మొత్తంగా 55 అసెంబ్లీ, 8 లోక్సభ నియోజకవర్గాల్లో ఇప్పటివరకు స్థానికంగా ఉన్న వర్గ బలాలు వైసీపీ అధిష్టానం తెచ్చుకున్న సర్వేల ప్రకారం 40 అసెంబ్లీ, 7 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్టు చెప్పుకోవచ్చు. గత ఏడాది వైసీపీ క్రమశిక్షణ పేరుతో వేటు వేసిన వెంకటగిరి శాసనసభ్యుడితో పాటు ఇప్పటికే ప్రకటించిన స్థానాల మార్పులు చేర్పులపై అలిగిన సత్యవేడు, మదనపల్లె, గూడూరు, పూతలపట్టు, రాయదుర్గం, మడకశిర, నందికొట్కూరు దాదాపు 10 మంది వైసీపీ ఎమ్మెల్యేలు కొందరు బహిరంగంగానే పార్టీని వదిలిపోగా మరికొందరు అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. వీరిలో కొందరిని ఒప్పించడానికి యత్నిస్తూనే వీలు కాని చోట్ల వారి స్థానాల్లో కొత్త వారిని నిలబెట్టే ప్రక్రియకు వైసీపీ అధిష్టానం కొనసాగిస్తుంది. అయితే వైసీపీ చేసిన మార్పులు చేర్పులతో సామాజిక మాధ్యమాలలో వైసీపీ ప్రకటించిన కొత్త అభ్యర్థుల పేర్లు గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఇంకోవైపు 2-3కు మించి ఎక్కువ మంది పార్టీ టికెట్లు ఆశిస్తున్న చోట్ల కొనసాగుతున్న సస్పెన్స్ పోటీ పడేవారిని సందిగ్ధతకు గురిచేస్తోంది. వీరిలో కొందరు అభ్యర్థులుగా ఓపికగా ఎదురు చూస్తుండగా మరికొందరు అభ్యర్థులమని ప్రకటించుకుంటూ ప్రచారాలు కూడా చేసుకుంటున్నారు. దాంతో వీరిని ఎలా సముదాయించాలో వైసీపీ పెద్దలకు అర్థం కావడం లేదు. వైసీపీలో తామే అభ్యర్థులమని ప్రకటించుకునే సంస్కృతి ఇప్పుడే మొదలైంది. 2014, 2019లో కూడా వైసీపీలో ఇంత గందరగోళం లేదు. అధిష్టానం మాటను జవదాటేవారు కాదు. 2024కు వచ్చేసరికి ఇప్పటి వరకు సైలెంట్గా ఉండి ఇక లాభం లేదనుకున్న వైసీపీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వైసీపీ అధిష్టానం తీరును బాహాటంగానే దుమ్మెత్తిపోస్తున్నారు. జగన్కు సర్వేలు ఎవరిచ్చారో చెప్పాలంటూ సచివాలయం దగ్గరే మీడియా సమావేశం పెట్టారు. ఉమ్మడి చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లోనే ఈ తరహా నేతలు ఎక్కువగా కనిపిస్తున్నారు. తమకు సీట్లు రావనే ఆందోళనతో పలు చోట్ల వైసీపీలో ఉండాలా వద్దా, ఉంటే భవిష్యత్తులో తమకు వచ్చే పదవి కోసం వేచి చూస్తూ కార్యకర్తలతో సమాలోచనలు జరుపుతున్నారు. మరోవైపు తాము కోరిన చోట టికెట్ ఇవ్వకపోతే పార్టీలో ఉండేది లేదన్న సంకేతాలు పరోక్షంగా అధినాయకత్వానికి పంపుతున్నారు. పైకి వైసీపీని బలోపేతం చేయడానికి సమావేశం అయినట్టుగా చెప్తున్నా ఆశించిన చోట్ల టికెట్ కోసం పార్టీ నాయకత్వం పైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇదే తరహాలో ఉమ్మడి కడప, కర్నూలు జిల్లాలో కూడా తాము హాజరయ్యే పెళ్లిళ్ళు వంటి కార్యక్రమాల్లో మాటున మంత్రాలు జరుగుతున్నాయి. అయితే వారి అభ్యర్థనను జగన్ ఏ మేరకు పట్టించుకుంటారో వేచి చూడాలని పార్టీ అంతర్వర్గాలు అంటున్నాయి. మొత్తం మీద వైసీపీ అభ్యర్థుల ప్రకటన ఆ పార్టీలో పెద్ద ఎత్తున చిచ్చు రాజేస్తుంది. నియోజకవర్గాల వారీగా వైసీపీ ఇన్ఛార్జీల ఎంపిక ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చి తుది పోటీదారుల జాబితా ఖరారయ్యే వరకు వైసీపీలో ఉన్న అంతర్గత పోరు రానున్న కాలంలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్.